హలో అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకి సమ్మర్లో మొక్కల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలో అని చెప్తూ చిన్న చిన్న టిప్స్ చెప్తూ నా తోటలోని మొక్కలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. పదండి అయితే వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ అండి. అయితే చూడండి, మనము ఈ సమ్మర్లో మొక్కలకి అంటే మామూలుగా ఇచ్చే కిచెన్ వేస్ట్ అవి ఇస్తూనే మనం ఏం చేయాలంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే మనం ఎండలో మొక్కల్ని ఎంత చాలా నీళ్ళు ఇచ్చి జాగ్రత్తగా చూసుకున్నా కానీ అవి కొంచెం వడిలినట్టుగానే ఉంటుంటాయి. కాబట్టి మనమైతే మొక్కలకి ఏం చేయాలంటే ఇప్పుడు ఇవి మన వాటర్ మిలన్ తొక్కలని కట్ చేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి దాంట్లో కొద్దిగా బెల్లం వేసి ఫర్మెంట్ చేసి అది ఇచ్చుకోవచ్చు. మళ్ళీ అదొక 3-4 డేస్ వరకు అది ఇచ్చేసి తర్వాత మళ్ళీ అలోవేరాని కూడా అండి సేమ్ ప్రాసెస్. అలోవేరాని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకొని, లేదంటే మనం చేయితోనే మెత్తగా అనుకొని దాంట్లో కూడా కొద్దిగా బెల్లం ముక్కేసి ఫర్మెంట్ అయిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనకి మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మంచిగా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే అది తయారవుతుంది. దాన్ని కూడా మనము వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకైతే ఇవ్వాలండి. అలా ఇస్తూనే మనము మొక్కలనైతే కాపాడుకోవాలి. లేదంటే ఈ ఎండలకి అసలు చాలా వడిలిపోతాయి, చాలా మొక్కలు పోతాయి, చచ్చిపోతాయి. ఎంత జాగ్రత్త తీసుకున్నా మనమైతే ఈ తోటలో పడే ఇబ్బంది అయితే ఇవి ఉంటాయి మొక్కలు. వాటిని చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. అయినా మనము ఈ ఎండలకైతే ఏం చేయలేము. కాకపోతే ఇలా చిన్న చిన్న టిప్స్ని అయితే ఫాలో అయ్యి మన మొక్కల్ని సరే కొత్తగా పెట్టుకొని రాకున్నా కానీ ఉన్న మొక్కల్ని మాత్రం మనము ఇలా కాపాడుకోవాలండి. నేనైతే అలా చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చూడండి, ఇదిగోండి టమాటాలు. మనకి ఇప్పుడు మొన్న లాస్ట్ టైము మన ఎగ్-షెల్ పౌడర్ ఇచ్చాం కదండి. దాంతోనైతే మొక్కలైతే మంచిగా ఫాస్ట్ గ్రోత్ అయితే ఉంది. నా మొక్కలలో అది అబ్జర్వ్ చేశాను. చూడండి, ఇదిగోండి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ చెట్టుకి మొగ్గలు చూడండి ఎలా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. చాలా చెట్టు మొత్తం మొగ్గలతోనైతే ఆకుకి మొగ్గలు, ఒక్కొక్క కొమ్మకి 10 మొగ్గలు అయితే ఉన్నాయి. చాలా బాగా వచ్చాయి. అయితే ఇప్పుడు అదే మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే తప్పకుండా 3-4 డేస్కి అయితే ఒక రకం అయితే ఇస్తూ ఉండాలండి. ఇదిగోండి ఇలా కొన్ని అక్కడక్కడ కొన్ని వంకాయలు, బీరకాయలు, దోసకాయలు అయితే ఉన్నాయి మన తోటలో. ఆకుకూరలు కూడా బాగానే ఉన్నాయి. 4-5 రకాల ఆకుకూరలు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ తోటలో అప్పుడప్పుడు వచ్చి హార్వెస్ట్లతోనైతే మనకి నడుస్తుంది. చూడండి, దోసకాయలు అయితే బాగానే వస్తున్నాయి. ఈసారి దోసపాదులు బాగానే వచ్చాయి. వాటిని మనం కరెక్ట్గా పందిరి వేసుకొని మొక్కలను అయితే మనం రక్షించుకొని దోసకాయలు అయితే కోసుకుంటున్నాము. చూడండి, వంకాయలు కూడా బాగానే వస్తున్నాయి. ఇలా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ పోతూ ఉంటే మనకైతే ఈల్డ్ బాగానే వస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొక్కలకైతే వాటరింగ్ అయితే మంచిగా చూసి చేసుకోవాలి. సమ్మర్లో చాలా జాగ్రత్తగా అయితే మొక్కల్ని కాపాడుకోవాలండి. లేకుంటే కొన్ని అయితే అట్లా ఇంత జాగ్రత్తగా చూస్తున్నా నా దగ్గర అయితే కొన్ని మొక్కలు అయితే పోతున్నాయి. ఇంకా పోయే వాటిని అయితే ఏం చేయలేము. ఎండలు కూడా అట్లాగే ఉన్నాయి కదండి. ఈసారి వానలు కూడా జూన్ మొదటి వారంలో వచ్చేటట్టయితే ఏం అనిపిస్తలేదు. ఈ ఎల్నినో ఎఫెక్ట్ అయితే బాగానే ఉంటట్టుంది ఈసారి. చూడండి, ఇదిగో ఈ కాల్షియం పౌడర్ ఇచ్చిన తర్వాత, ఎగ్-షెల్ పౌడర్ ఇచ్చిన తర్వాత అయితే మనకి చూడండి మంచి సైజులో అయితే కూరగాయలు అయితే వస్తున్నాయి. ఇదిగోండి దోసకాయలు మంచిగా వస్తున్నాయి. ఆకుకూరలు కూడా చాలా హెల్తీగా వస్తున్నాయి. ఇలా తోటనైతే చిన్న చిన్న ఉపాయాలు చేసుకుని అయితే సేవ్ చేసుకోవాలి మొక్కల్ని. ఎండలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇదిగో ఇలా బీరపాదులు కూడా మంచిగా గ్రోత్ అయితే బాగా ఉంది. నేను ఆ మధ్య పెట్టుకున్నాను. మార్చ్ స్టార్టింగ్లో విత్తనాలు అయితే నేను పెట్టుకున్నాను. అవి బాగానే వచ్చాయి. వస్తాయో రావో అనుకుంటూ పెట్టుకున్నాను. బాగానే వచ్చాయి. ఇదిగోండి
కుండీలో 2-3 పెట్టుకున్నాను. అయితే ఒక్కటైతే మంచిగా వస్తుంది, ఇంకొకటి చిన్నగా వస్తుంది. అది మరి వస్తుందా రాదో తెలియదు. ఇదిగోండి బీరకాయలు అయితే మనకి ప్రతి మొక్కకి 1-2 బీరకాయలు అయితే వస్తున్నాయి. కొద్దో గొప్ప హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాము, మనకైతే సరిపోతుంది. ఇదిగోండి ఇలా మొక్కల్ని ఇలా అయితే రక్షించుకుంటూ ఉన్నాను నేను. ఇది ఈ సమ్మర్ వెళ్ళే వరకు మనకి ఈ 2 నెలలు మాత్రం ఈ ఇబ్బంది అయితే ఉంటుంది. ఇదిగోండి చూడండి 2 మునక్కాయలు మంచి సైజులో వచ్చాయి, హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా 2 ఉన్నాయి. ఇదిగోండి ఈరోజు వచ్చిన హార్వెస్ట్ ఏంటంటే చూడండి, ఇదిగోండి మల్లె మొగ్గలు బాగా వచ్చాయి. ఇదిగోండి కొద్ది కరివేపాకు కోసుకున్నాను, దోసకాయలు, బీరకాయలు, కొన్ని వంకాయలు, కొద్దిగా దొండకాయలు అయితే దొండకాయలు బెండకాయలు రోజు ఒక 5-6 7-8 అయితే కట్ చేసుకుని వెళ్ళిపోతాను. ఇక హార్వెస్ట్ రోజు అంటే అవి కొన్ని తక్కువ కనబడతాయి. అంతే అండి, ఇది ఈ వీడియో. ఒక్క లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.